డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎన్నడూ లేని విధంగా ఈసారి జేఈఈ మెయిన్స్ 2026లో రికార్డ్ బ్రేకింగ్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. దాదాపు 14,50,000 మంది స్టూడెంట్స్ అప్లై చేశారనమాట. కాబట్టి ఎటువంటి స్ట్రాటజీస్ అనేది తీసుకోవాలి అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏ విధంగా జేఈఈ మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలు అనేది డిస్కస్ చేయడం కోసం ముఖ్యంగా ఈరోజు మన స్టూడియోకి జమ్ము నగేష్ గారిని పిలవడం జరిగింది. సార్కి ఈ ఐఐటి జేఈ కోచింగ్లో 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ముఖ్యంగా సార్ కెమిస్ట్రీలో ఎంతోమంది స్టూడెంట్స్ని గైడ్ చేసి ఐఐటీస్లో ఎన్ఐటీస్లో మంచి ప్లేస్లో స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. ఇవి అన్ని విషయాలు కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎటువంటి స్టాటస్తో ఉండాలి, స్పెషల్గా కెమిస్ట్రీ కనుక మీకు డౌట్స్ ఉన్నట్లయితే సార్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది కెమిస్ట్రీ వీక్ ఉన్న స్టూడెంట్స్కి అనేటువంటి అన్ని విషయాలు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తాను కోరుకుంటూ మన కోసం మన స్టూడియోకి వచ్చినటువంటి జమ్ము నగేష్ గారిని వెల్కమ్ చెప్తాను. సార్ నమస్కారం. నమస్తే సార్. సో చాలా థ్యాంక్ యూ, మళ్ళీ మీరు కొంత టైం కేటాయించి మాకు మా స్టూడియోకి రావడం అనేది జరిగినందుకు. ఎందుకంటే ముఖ్యంగా ఈ గత 2-3 daysలో మనం చూసుకున్నట్లయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. దాదాపు 14,50,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ ఇంతమంది చేసుకోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా పిల్లలకి ఏంటంటే ముందు చెప్పండి అదొకటి. యా సార్. సో నా పేరు నగేష్ జమ్ము. సో మీ అందరికి తెలుసు జేఎన్ కెమిస్ట్రీ హైదరాబాద్ విద్యానగర్. సో నేను ఆల్మోస్ట్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మనకి ఈ ఫీల్డ్లో. సో ఇంతకుముందు స్టార్టింగ్లో నేను ఒక ముంబై, ఢిల్లీ, నాగ్పూర్ సో ఆ ఏరియాలో చేసి వచ్చాను. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఐ జస్ట్ స్టార్టెడ్ మై ఓన్ ఇన్స్టిట్యూట్. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో అంటే నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఒక సైడ్ మెడికల్ కూడా తగ్గుతున్నాయి సార్. అంటే అంటే డైవర్ట్ అవుతుంది పిల్లలు. సో ఎందుకంటే తొందరగా కెరియర్లో సెట్ అవ్వచ్చు ఇంజనీరింగ్ అయితే. సో మెడికల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సో ఇప్పుడు ఎంబీబీఎస్ 5 years, తర్వాత పీజీకి ఒక 3 years సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అదే ఇంజనీరింగ్ అనుకోండి, ఒక మంచి ఐఐటీలోనో ఎన్ఐటీలోనో వస్తే జస్ట్ 3-4 yearsలోనే జస్ట్ 3 yearsలో మళ్ళీ వాళ్ళకి ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. మొన్న నా స్టూడెంట్సే ఒక్కొక్కరు 40 lakhs, 50 lakhs, 60 lakhs వాళ్ళు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. చిన్న మొన్న కోవిడ్ టైంలో నా దగ్గర చదువుకున్న పిల్లలు మొన్న ఫోన్ చేసి సార్ నాకు 40 lakh ప్యాకేజ్ వచ్చింది, మా వాళ్ళకి 60 వచ్చింది. అంటే తక్కువ టైంలో సెట్ అయిపోతున్నారు. అదే మెడికల్కి పోయేసరికి ఏమవుతుందంటే కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే నెంబర్ పెరుగుతుందో ఆబ్వియస్గా మనకు సీట్స్ అయితే పెరగవు. సో కొన్ని పెరిగాయి ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ. సో కాంపిటీషన్ అయితే ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇప్పుడు చాలా కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఎక్కడైనా చేయొచ్చు మనం. బట్ ఏంటంటే ప్రెస్టీజియస్ కాలేజ్లో ఐఐటీలో కానీ ఎన్ఐటీస్లో కానీ బిట్స్లో కానీ ఏదైనా చేస్తే అంటే మంచి ప్యాకేజ్, మంచి కంపెనీలో తొందరగా హైర్ అవుతున్నారు, తొందరగా సెట్ అవుతున్నారు. సో పేరెంట్స్ కూడా పిల్లలు తొందరగా సెట్ అవ్వాలనే ఒక కాంటెక్స్ట్ ఉంది కాబట్టి సో కాంపిటీషన్ రోజు రోజుకి ఇంక్రీజ్ అయితేనే ఉంది సార్. మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ చదువుతున్నారు సార్ మీ దగ్గర? ఇప్పుడు ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు, ఐఐటి హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్, ఐఐటి గోవా, ఐఐటి తిరుపతి, ఐఐటి పాట్నా. సో అన్ని ఐఐటీస్లో ఉన్నారు, అన్ని ఎన్ఐటీస్లో. ఐఐటీస్లో అన్నిట్లో అయిపోయి ఇప్పుడు ఫారిన్లో ఏ కంట్రీస్లో మీరు పేరు చెప్పినా నా స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే ఓకే. సో వాళ్ళు ఆల్రెడీ సెట్ అయిపోయారు. చాలా మంది నా దగ్గర నుంచి డాక్టర్స్ అయి కూడా ఈరోజు నాకు ట్రీట్మెంట్ చేస్తే నా పిల్లలే నా దగ్గర చదువుకో ట్రీట్మెంట్ చేస్తారు. అంటే వాళ్ళు డాక్టర్స్ అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి చైర్మన్స్ అయ్యారు, పెద్ద కాలేజెస్కి వాళ్ళు చైర్మన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక యాజ్ ఏ ఫ్యాకల్టీ నాకు చాలా ఆనందంగా వేసే విషయం ఏంటంటే ఎంత సంపాదించేది అన్నది కాదు కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్ మాత్రం 100% ఉంది సార్. నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా నాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే డైరెక్ట్ ఫోన్ చేస్తారే చెప్పరా ఒక డాక్టర్ని రా అన్న. అదేకంటే చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి సార్ 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 చెప్పండి, ఏం లేదు సార్ నాకు తగ్గిపోతుంది, మీరు మెడికల్ షాప్కి వెళ్ళండి. సో అంటే అదే నేను వేరే హాస్పిటల్కి వెళ్తే ఇంకెక్కడికైనా వెళ్ళినా కానీ మిస్లీడ్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మన రీసెంట్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. నాకు ఎందుకు చిన్న హార్ట్ దగ్గర గ్యాస్ ప్రాబ్లం వల్ల సంథింగ్ పెయిన్ అనిపించింది. అదే కనుక మనం డైరెక్ట్ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయితే వాడు అంటే ఏం లేకపోయినా కానీ ఒక 4-5 lakhs లాగేసి పంపిస్తారు. అదే మనకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల సార్ అది ఏం లేదు సార్ 2 రోజులు నిన్న ఏం తిన్నారు సో దానివల్ల వస్తుందని చెప్పేస్తే అంటే చిన్న విషయంతో ప్రాబ్లం సాల్వ్ అయింది. అది ఎందుకంటే గ్రాటిట్యూడ్. అరే మా సారు అన్న ఒక గ్రాటిట్యూడ్ తోటి. సో ఇది అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా బాగున్నాయి సార్ నాకు ఇన్ని రోజుల్లో కెరియర్లో. అంటే ఇప్పుడు నార్మల్గా అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. అవును సార్, జూనియర్ కాలేజ్ ఉంటాయి. అవును. మీరు వచ్చేసి జేఎన్ కెమిస్ట్రీ అంటే ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఒక కెమిస్ట్రీ చెప్తారా? అవును సార్, ఓన్లీ కెమిస్ట్రీ చెప్తాం మనం.
ఓన్లీ కెమిస్ట్రీ. ఎప్పటి నుంచి ఏ క్లాస్ నుంచి చెప్తారు మీరు కెమిస్ట్రీ? కెమిస్ట్రీ మనం అయితే 11th and 12th సార్. యాక్చువల్లీ 11th, 12th రిపీటర్స్. ఇప్పుడు చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు 8th, 9th, 10th కూడా పెట్టమని. సో ప్లాన్ చేస్తాను సార్ ఈ ఇయర్ లో కానీ ఈ ఇయర్ ఎండింగ్ లో. ఆఫ్లైన్ అంటే ఎక్కడ రావాలి సార్ మనకి? మనది విద్యానగర్ సార్, శివం సర్కిల్ ఉస్మాన్ యూనివర్సిటీ సిగ్నల్ దగ్గర ఉంటుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్స్ పెరిగాయి కాబట్టి అవును, కెమిస్ట్రీలో 99% రావాలంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది? సో ఇట్ డిపెండ్స్ ఆన్ పేపర్ లెవెల్ సార్. ఇప్పుడు హార్డ్ పేపర్ వచ్చిందానికి ఇప్పుడు ఏంటంటే డిపెండ్స్ ఆన్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ వస్తుంది. సో ఇన్ని అని ఏమి ఉండదు. బట్ మాక్సిమం మనకి ఎంత డిపెండ్స్ ఆన్ పేపర్ క్వాలిటీ, అంటే ఇప్పుడు ఈ లెవెల్ బట్టి కొన్ని పేపర్స్ ఏమో ఈజీ లెవెల్ ఉంటాయి, అప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తాయి. కొన్ని పేపర్స్ టఫ్ ఉన్నప్పుడు తక్కువ వచ్చినా కానీ ఏంటంటే మనము నార్మలైజేషన్ చేస్తాం పర్సెంటైల్. అదే అంటే అందుకనే హార్డ్ వచ్చింది అనుకోండి 75కి ఎన్ని రావాలి, ఈజీగా వచ్చింది అనుకోండి ఎంత రావాలి? మినిమం సార్ మన కెమిస్ట్రీలో ఇప్పుడు 25 క్వశ్చన్స్కి మనం ఒక 20 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోవాలి సార్ ఈజీగా. ఎందుకంటే కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీ అనేది చాలా ఈజీ. ఓకే. బట్ చాలా మంది ఏంటంటే ఈ రోజులలో మ్యాథ్స్ ఫిజిక్స్ మీద చేస్తున్నారు కానీ కెమిస్ట్రీకి వచ్చేసరికి, సో ఈ కెమిస్ట్రీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ 3 కెమిస్ట్రీ, ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్. సో ఫిజికల్ కెమిస్ట్రీ ఒక లెవెల్ వరకు చేస్తారు కానీ క్వశ్చన్ లెవెల్ కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఉండేసరికి టైం పడుతుంది సాల్వ్ చేయడానికి ఎగ్జామ్లో. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంకోటి ఉంటుంది, అదేంటంటే ఈజీగా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అండ్ మనకు చాలా టైం సేవ్. ఇప్పుడు మనకి 2 minutes టైంలో జస్ట్ మనం 30 secondsలోనే క్వశ్చన్ చేయొచ్చు. మిగతా టైం అంతా మనం మ్యాథ్స్కో ఫిజిక్స్కో పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రిపరేషన్ అనేది ముందు నుంచి ఒక ప్రాక్టికల్ వేలో చదివితే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా స్కోరింగ్ అవుతుంది. బుక్స్ ఎన్సీఆర్టీ ఫాలో కమంటారా? అన్ని చదవాలి ఎట్లా? 100% ఎన్సీఆర్టీ సార్. కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ అనేది బైబిల్, ఖురాన్, భగవద్గీత, ఇంకా ఏదైనా గ్రంథాలు ఉంటే అది కెమిస్ట్రీకి అయితే అదే. ఎందుకంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ సార్. కెమిస్ట్రీ అనేది ఒక ఓషన్. ఇప్పుడు చాలా మంది అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు అంటే సిలబస్ను పక్కకు పెట్టి అవుట్ ఆఫ్ ఓషన్లో చాలా మంది ఎదుగుతూ ఉంటారు. అసలు ఇక్కడికి మెయిన్గా ఏంటంటే ఎక్కువ మార్క్స్ రావాలంటే ఎక్కువ సిలబస్ చదవడం కాదు, ఎంత కట్ చేయాలి, ఏది రిక్వైర్మెంట్ ఉంది, ఎక్కడ మనం డీప్గా వెళ్ళాలి, అసలు ఏ రేంజ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనకి ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏంటి, ఇవి వదిలేసి వేరే దగ్గర ఇప్పుడు మనం బౌండరీలో ఏదైతే బాగుంటుంది, అవుట్ ఆఫ్ ఏదైతే. సో చాలా మంది పిల్లలు చేసే మిస్టేక్ సార్ ఇది కెమిస్ట్రీలో. ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మీరు? పేపర్ అయితే ఇప్పుడు కెమిస్ట్రీ సార్ ఎప్పుడైనా కానీ ఈజీ, మీడియం, టఫ్ లెవెల్స్లో చాలా మంది టఫ్ లెవెల్ వదిలేసినా కానీ ఈజీ, మీడియం లెవెల్ కరెక్ట్గా చేయగలిగితే సరిపోతుంది. బట్ ద ప్రాబ్లం ఏంటంటే టఫ్ లెవెల్ ఎటు సరిగ్గా చేయలేకపోతున్నారు. ఎన్ని వస్తున్నాయి సార్ 25లో టఫ్ క్వశ్చన్స్? తక్కువ వస్తాయి సార్, ఒక 3-4 అంతే, 3-4, 5 లోపే వస్తాయి. అయితే ఆ క్వశ్చన్స్ చేయరు. ఈజీ క్వశ్చన్స్లో ట్రాపింగ్ క్వశ్చన్స్ అని ఉంటాయి సార్. ఇది చాలా ఎవరికి తెలియదు. క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, క్వశ్చన్ చూడగానే అరే ఇది నాకు వచ్చు అనిపిస్తుంది, వెంటనే ఆప్షన్ ఏలో అదే ఆన్సర్ అని అంటే ఇల్యూషన్లోకి వెళ్ళిపోతాం. వాళ్ళు ట్రాక్ చేస్తారు మనని, బట్ ఆన్సర్ వచ్చేసి డీలో ఉంటుంది. అంటే ఈజీ క్వశ్చన్స్ కూడా మన వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు, టఫ్ క్వశ్చన్స్ చేయలేకపోతున్నారు. కొన్ని మీడియం క్వశ్చన్స్ చేయడం వల్ల మీడియం మార్క్స్ వస్తున్నాయి. సో కొన్ని టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈజీ క్వశ్చన్ కనపడంగానే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం బయటకు పోతున్న ఈజీగా ఏదైనా ఆఫర్ ఇచ్చింది అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో సంథింగ్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎందుకంటే ఎగ్జామినేషన్ స్ట్రెస్లో పడిపోయి, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో కూడా ఒకసారి చెప్పాను, నేను ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్. సార్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు. ఎప్పుడైతే ఇంకొక 40-50 డేస్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైతే టైమింగ్స్లో మనకి ఎగ్జామ్ ఉంటుందో ఆ టైంలోనే మనము ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాయాలి. అది వీళ్ళకి ఇప్పుడే తెలియదు కదా సార్, అది మధ్యాహ్నం అయితే ఆ 2 టైమింగ్స్లో కూడా ఏదైతే అది ఆ టైమింగ్స్లో మనం ప్రాక్టీస్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఆ పర్టికులర్ టైంలో నిద్రపోవద్దు అండ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. మన బ్రెయిన్కి అంటే యాంకరింగ్ అంటాం, నేను ఎన్ఎల్పిలో మేము చెప్పేది అది యాంకరింగ్. అంటే ఆ పర్టికులర్ టైంని మనకు హ్యాబిచ్యుయేట్ అయిపోయినాం అనుకోండి. మీరు ఇచ్చేది కరెక్ట్గా చాలా ఇంపార్టెంట్ సార్. అంటే మనకి నార్మల్గా 2:30 నుంచి 6కి నడుస్తుంటుంది. ఈ టైంలో కొంత బ్రెయిన్ షార్ప్గా పని చేయాలి. కరెక్టే సార్. ఇప్పుడు ఏమైందంటే చాలా మందికి ఆ టైంలో పడుకునే అలవాటు ఉంటుంది. అవునవును, మార్నింగ్ ఎప్పుడో లేస్తారు, ఆ టైంలో పడుకునే అలవాటు ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత డల్ అయిపోతే
సో ఆ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యేది. ఏదో ఐపీ ఎగ్జామ్ అనుకున్నాం అనుకోండి, ఎట్లా పోయినా ఏదో ఒకటి రాసేసి రావచ్చు. ఆ క్వశ్చన్ ఇస్తే ఏదో ఒక డిస్క్రిప్టివ్ రాస్తారు, అందరికి 95 98 వస్తాయి. సో కాంపిటీషన్ ఎగ్జామ్కి వచ్చేసరికి అండ్ ఇంకొకటి ఈ రష్ కాకుండా టాపిక్ని అర్థం చేసుకొని ఎలా అవుతుంది, సో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ వేలో తక్కువ టైంలో కూడా ఎక్కువ మార్క్స్ చేయొచ్చు సార్. మీరు ఏదో క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు, ఎప్పటి నుంచి సార్ అది? అవును సార్, ఇప్పుడు December 5th నుంచి అనుకుంటున్నాను. యాక్చువల్గా December 5th నుంచి ఒక 45 days. సో టోటల్ ఇంపార్టెంట్ టాపిక్స్, కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇప్పుడు ఇప్పటి వరకు చదవని వాళ్ళకైతే యూజ్ అవుతుంది సార్. అంటే కెమిస్ట్రీ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్. ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే నాకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతారు అనేది తెలుసు. అంటే ఇదే క్వశ్చన్ అడుగుతారని కాదు, ఏ ఏరియా నుంచి అడుగుతారు. కొన్ని ఏరియాస్ నేను ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ అయితే చెప్పగలచ్చు. అంటే ఈ ఏరియా నుంచి ఇక్కడ నుంచి వస్తుంది క్వశ్చన్, ఇక్కడ ట్విస్ట్ చేస్తారు, వాళ్ళకి ఇక్కడ ట్విస్ట్ చేయొచ్చు, ఎలా అడుగుతున్నారు అది మాకు ఈజీగా చెప్పొచ్చు సార్. దానివల్ల చాలా మంది లాస్ట్ టైం మనము చేసినప్పుడు ఒక 10-15 daysలోనే చాలా మంది స్కోర్ హై అయింది. లాస్ట్ టైం ఎంత ర్యాంక్ వచ్చింది సార్ బాబుకి చెప్పారు? ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది సార్. ఆల్ ఇండియా అంతకుముందు ఆల్ ఇండియా 76, ఇంకోటి 99.97%. సో ఇప్పుడు ఐఐటి పార్ట్నర్లో జాయిన్ అయిన ఒక బాయ్ చాలా కాలేజ్లో జాయిన్ అయ్యారు సార్. ఓకే, అంటే మన దగ్గర నెంబర్ తక్కువ ఉంటుంది సార్. నెంబర్ తక్కువ ఉన్నప్పుడు ర్యాంక్ రావాలంటే చాలా, ఇప్పుడు ఒక్కొక్క కాలేజీలో 1000 మంది ఉంటేనే ర్యాంక్ 100 లోపు రావాలంటే కష్టం. అవును, నా దగ్గరకు వచ్చే 10-20 మందిలో అంటే ఒకటి అంటే ఆ ర్యాంక్ రావడానికి మీ వంతు కెమిస్ట్రీ తరపున మీరు హెల్ప్ చేశారు. 100% ఉంటుంది కదా సార్. ఆ గైడెన్స్ ఉంటుంది, పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది, దానివల్ల మాట్లాడతాము, డౌట్స్ డిస్కస్ చేస్తాము. సార్ నాకు ఇది రావట్లేదు, మీరు చెప్పారు కాన్సెప్ట్స్ చెప్పారు, బట్ ఇది ఎందుకు అవుతలేదు. సో ఆ పర్సనల్ రిలేషన్లోకి వెళ్ళిపోతాము. సో దానివల్ల స్టూడెంట్ యొక్క కేపబిలిటీస్ అనేవి నాకు బాగా అర్థమవుతాయి సార్. ఇప్పుడు ఏదైనా ఒకటి గెలవాలన్నా అచీవ్ చేయాలన్నా మన వీక్నెస్ అనేది తెలియాలన్నమాట. నాకు మీరు పరిచయం అయ్యేదాకా ఇండివిజువల్ సబ్జెక్టుగా మెంటర్ అనేది ఉంటుందా అనేది తెలిసింది. బట్ చాలామంది స్టూడెంట్స్ కూడా నేను చెప్పిన వాళ్ళు కూడా మీ దగ్గర తీసుకున్నారని చెప్పారు మీరు కెమిస్ట్రీ. అవును సార్, అవును. అయితే ఫైనల్గా అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. సో ఈ కెమిస్ట్రీని అంటే మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని ఉంటుంది, లేకపోతే ఇప్పుడు పాత వాటిని రివిజన్ చేసుకోవాలా, మళ్ళీ వాళ్ళ డౌట్స్ ఉన్న వాటిని మరి వాటి జోలికి పోవాలా లేదా, ఏం చెప్తారు మీరు? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాను సార్, ఈ 2 years చదివింది ఒకటి, ఇప్పటి నుంచి చదివేది ఇంకొకటి. సో మొత్తం రివైజ్ చేసుకోవాలి, దాంట్లోంచి షార్ట్ నోట్స్ చేసుకోవాలి మనం. షార్ట్ నోట్స్. మేహుల్ పోరెడ్ అనే స్టూడెంట్ నాకు ఇప్పుడు ఐఐటి ముంబైలో కంప్లీట్ ఆల్ ఇండియా 25th ర్యాంక్ ఓపెన్ కేటగిరీ, అలానే చేశాడు. నేను నాతో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో ఫస్ట్ షార్ట్ నోట్స్ చేసుకోవాలి, ఎందుకంటే సార్ ఎగ్జామ్స్కి పోతున్నప్పుడు షార్ట్ నోట్స్లు టక్కున మనం దాని టోటల్ అంతా చదివి మన సొంతంగా రాసుకోవాలి. మీరు సొంతంగా ఇప్పుడు ఒక 20 పాయింట్స్ని మీరు అంటే కన్సైజ్ చేసుకొని అంటే షార్ట్ నోట్స్ చేసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ని రోజు చూస్తూ ఉండాలి. కొన్ని ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్లో కొన్ని పెద్ద డెరివేషన్ వచ్చిన తర్వాత చిన్న ఫార్ములా వస్తుంది, అయానిక్ ఈక్విలిబ్రియంలో పెద్ద చదివిన తర్వాత చిన్న ఫార్ములా వస్తుంది. అదంతా డెరివేషన్ అవసరం లేదు, ఆ చిన్న ఫార్ములాస్ని బుల్లెట్ పాయింట్స్ లాగా చేసుకొని ఎక్కువ రివైజన్ చేసుకుంటూ కాన్ఫిడెంట్గా ఉంటా అండ్ హెల్త్ని కాపాడుకుంటా. సో మంచిగా టైంకి నిద్రపోతూ అండ్ పేరెంట్స్ కూడా కొంచెం మంచి అంబియన్స్ ఇవ్వాలి పిల్లలకి, ప్రెషరైజ్ చేయకుండా. సో అంటే వాళ్ళని వదిలేసి, అంటే ఒక పక్షిని చేతిలో పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకోకూడదు, మొత్తం వదిలేయడం. అంటే కొంచెం మానిటరింగ్ అలా చేస్తూ ఫుడ్, హెల్త్ అండ్ మెయిన్గా టైమింగ్ ఏదైతే ఎగ్జామ్ టైమింగ్లో అది ఉంది, అండ్ కాన్ఫిడెన్స్. ఈరోజు ఎగ్జామ్ రాస్తే మార్క్స్ తక్కువ వస్తే అనలైజ్ చేసుకోవాలి మనం, అంటే ఎందుకు తక్కువ వచ్చినాయి, కానీ ఆ కాన్ఫిడెన్స్ పోకూడదు. సో దాన్ని ఎర్రర్ అనాలిసిస్ అంటాం. ఎన్ని మిస్టేక్స్ చేయండి ఇప్పుడు ఎగ్జామ్స్ ముందల, ఎంత మిస్టేక్స్ చేస్తే అంత మంచిది. ఇలా ఎన్ని మిస్టేక్స్ పోతే అన్ని మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. సో ఇలా చేసుకుంటూ వెళ్తే కాన్ఫిడెన్స్ సార్, మెయిన్గా కాన్ఫిడెన్స్ ఉంటూ ఇవన్నీ ఫాలో అవుతే 100%. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి డౌట్స్ ఉంటే మాలాంటి నేనే అని కాదు, ఫ్యాకల్టీస్ తోటి కొంచెం ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఓపెన్ అవ్వాలి. సార్ నాకు ఈ కాన్సెప్ట్ మర్చిపోతున్నాను, చేయలేకపోతున్నాను, సంథింగ్ అని ఓపెన్ అవుతూ అందరితో ఇంటరాక్ట్ చేస్తే 100% సక్సెస్ ఉంటుంది సార్. ఓకే స్టూడెంట్స్, సో ఈరోజు మన జేఎన్ సార్ని మన స్టూడెంట్ పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్తో పాటు, అంటే సార్ కెమిస్ట్రీ అనేది షార్ట్ టర్మ్ కోర్స్ అనేది December 5th నుంచి స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి స్పెషల్గా కెమిస్ట్రీలో వీక్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైం మనకు కొంతమంది స్టూడెంట్స్ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మంచి ర్యాంక్స్ కొట్టారు. సార్ నాకు ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు కాబట్టి సార్ని పిలిపించాను అనమాట. దాంతోపాటు సో పేరెంట్స్ ఎలా ఉండాలి, స్టూడెంట్స్ ఎగ్జామ్లో
ఎలా మనం ప్రిపేర్ అయి ఉండాలి, అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే ఈసారి లాస్ట్ ఇయర్ కొంత కెమిస్ట్రీ అనేది కొంత ఇబ్బంది పెట్టింది స్టూడెంట్స్ని. ఈసారి కూడా ఎక్కువ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి 25కి ఒక 3 to 5 క్వశ్చన్సే హార్డ్ వస్తాయి అంటున్నారు సార్. కాబట్టి కొంచెం చూసుకోండి, ఎర్రర్ అనాలిసిస్ కూడా చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు మంచి పర్సంటైల్, మంచి ర్యాంక్ రావడానికి కెమిస్ట్రీ చాలా హెల్ప్ అవుద్ది. సో నేను కూడా ఈ మధ్య మీకు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి కూడా వీడియో చేశాను అనమాట. సో ఇలాంటి సార్ వాళ్ళ సలహాలు తీసుకుని అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. వాళ్ళనే మేము ముందు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో సో తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్తో ముందుకు వస్తాను. జయన్ సార్, థ్యాంక్ యూ స్టూడియోకి వచ్చి టైం మాకు ఇచ్చినందుకు, ఎన్ని అమూల్యమైన సలహాలు కెమిస్ట్రీలో ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. విధంగా ఇస్తాను కూడా ఫ్యూచర్లో కూడా అడ్వాన్స్ టైంలో కూడా ఇస్తాను. కొంత పేపర్ ఎట్లా వచ్చింది ఏందనేది కూడా మనం చేద్దాము. పేపర్ అనాలిసిస్ కూడా చేస్తాను. ఇంకొకటి నేను కొత్తగా జేఎన్ కెమిస్ట్రీ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, కంగ్రాట్స్ సార్. సో మీ ఛానల్ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ, సో మీ ఛానల్ ద్వారా పిల్లగాళ్ళకి, మన తెలుగు విద్యార్థులకి కెమిస్ట్రీలో మంచి స్కోర్ రావాలని కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.